శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశుల ఎదుగుదల నశాలానికి ఎక్కబోతుంది. అంటే ఇబ్బడిగా కష్టపడుతుంటారు చాలామంది. ఈ రోజులలో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో కష్టపడి పనిచేస్తున్నారు, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకు ఏమాత్రం కూడా ఆ డబ్బు సరిపోకపోవడం. కష్టపడేవాడు ఇంట్లో ఒకడు ఉంటే దాన్ని కూర్చొని తినేవాళ్ళు నలుగురు ఉన్నారనుకోండి, ఎలా ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది? అంటే ఒక విధంగా చెప్పాలంటే కష్టపడడం ఎక్కువైతుంది, వారి జీవితం అంతా కూడా అలా గడిచిపోవడమే జరుగుతుంది. లక్ అనేది సంపాదించేటువంటి ఇంటి పెద్దకు ఉండాలి. ఇప్పుడు బాగా అదృష్టవంతుడు లక్కీ పర్సన్ ఏంటంటే ఒక్కడు సంపాదిస్తే ఆ ఊరు మొత్తం తినేంత సంపాదన సంపాదించగలుగుతాడు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు ఉదాహరణకి, ముఖేష్ అంబానీ, ఈ ధీరుభాయ్ అంబానీ వీళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాడు ఒక్కడు తలుచుకుంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కూర్చోబెట్టి సాధిపియవచ్చండి. ఈ భారతదేశాన్ని మొత్తం బంగారు తీగతో ఒక 10 వరుసలు తిప్పొచ్చు చుట్టూ. అంతటి కుబేరుడు ఒక విధంగా చెప్పాలంటే. అంత డబ్బు తన దగ్గర ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంట్లో సంపాదించేటువంటి వ్యక్తి గ్రహస్థితి బాగుండాలి. అలా గ్రహస్థితి బాగుంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందండి. లేదంటే చాలా వరకు నష్టాలు తప్పవరే నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ కుటుంబ పెద్ద యొక్క గ్రహస్థితి పెరగాలంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఇంటి పెద్ద గ్రహస్థితి పెరగాలంటే ఫస్ట్ మనం డబ్బును మనకు అందించేటువంటి సంపాదించి పెట్టేటువంటి దేవతలు ఎవరున్నారు? ఒకరు కుబేరుడు అయితే ఒకరు లక్ష్మీదేవి, అంతే కదా. డబ్బు సంపాదించి ఉన్నతంగా జీవించాలంటే ఈ ఇద్దరి మధ్యలోనే ఉంటుందండి. లక్ష్మీ కుబేరుని మధ్యలోనే ఉంటుంది. అదే ఆ లక్ష్మీ కుబేరుని మధ్య ఉంది కాబట్టి లక్ష్మీ కుబేర హోమాన్ని గనక మనం పెట్టుకున్నట్టయితే, జరిపించుకున్నట్టయితే, ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించుకోవాలండి. ఆ ఇంటికి పెద్ద జరిపించుకోవాలి. అప్పుడు వాళ్ళ కుటుంబంలో అతనికి ఉన్నటువంటి స్థితిగతులు చేంజ్ అయిపోతాయి. డబ్బు సంపాదన పెరుగుతుంది. డబ్బు సంపాదన పెరుగుతుందండి. సంపాదన పెరిగి అప్పుడు వారు సంపాదించడం మొదలు పెడతారు. అప్పుడు ఇంట్లో ఒక్కరు సంపాదించిన 10 మంది కూర్చొని తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. అలాగా ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా తప్పకుండా మీరు చేయించుకోవాలి. ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను ఈ మే 10వ తారీఖున నేను ఈ లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. దీనికంటే ముందు నేను ఏం చేస్తానంటే శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అక్కడ అమ్మవారు శక్తిపీఠం ఉంది. అది చాలా పవర్ఫుల్ అండి. 18 శక్తిపీఠాలలో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి అతిపెద్ద శక్తిపీఠం, మహిమలు గల తల్లి యొక్క మాతా వైష్ణోదేవి టెంపుల్, అమ్మవారు అక్కడ వెలిశారు. కాబట్టి అక్కడ నాకు దగ్గరలో దానిలో పనిచేస్తున్నటువంటి పండితులు నాకు తెలుసు. వాళ్ళని నేను ఒకటే కోరాను. ఏం కోరానంటే నేను ఒక 10 కేజీల గోమతి చక్రాలను తీసుకొస్తాను, అమ్మవారి దగ్గర ఆ యొక్క పూజలు పెట్టించి నాకు ఇవ్వాలి అని చెప్పేశారు. వాళ్ళు దానికి సమ్మతించారు. వాళ్ళు చెప్పారు కూడా, నీకు 10 కిలోలు 15 కిలోల కంటే ఎక్కువ తీసుకురావద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంత హెవీగా తీసుకొచ్చడానికి నీకు పర్మిషన్ లోపలికి రావడానికే ఇవ్వరు. అది ఏదో విధంగా నేను మేనేజ్ చేసి నేను తీసుకొస్తాను, అవి నేను పూజలో పెట్టిస్తానని నాకైతే ఒక పండితుడైతే నాకు తెలిసినటువంటి వాళ్ళు నాకు హామీ ఇచ్చారు. అందుకే ఈ నెల 24వ తారీఖున నేను వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నాను, అమ్మవారిని దర్శించుకోవడానికి. గోమతి చక్రాలను తీసుకుని వెళ్తున్నాను. సుమారుగా ఇవి పూజించిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాను. ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు కుబేరుని యొక్క అనుగ్రహం కలగడానికి లక్ష్మీ కుబేర హోమం చేసి, దాంట్లో ఈ కుబేర హోమం జరిపించుకున్నటువంటి లక్ష్మీ కుబేర హోమం జరిపించిన 5 గోమతి చక్రాలను నేను పంపిస్తానండి. అది మీ కార్యాలయాల్లో కానీ
మీరు వ్యాపార సంస్థల్లో కానీ గల్లాపెట్టెలలో వేసుకోండి. మీరు ఆఫీస్ అయితే ఆఫీస్ మీకు టేబుల్ ఉంటే ఆ టేబుల్లో వేసుకోవచ్చు, గల్లాపెట్టెలో వేసుకోవచ్చు వ్యాపార సంస్థలో. ఇంట్లో అయితే బీరోలో పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ ఇంకా దీన్ని ఇంకా చాలా ఉపయోగించుకోవచ్చు అండి. మీ పిల్లలు చెప్పిన మాట వినకున్నా, చదువు సరిగ్గా లేకున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆ గోమతి చక్రాలను ఏం చేయాలంటే ఒక లాకెట్ మాదిరిగా చేసుకొని మెడలో కూడా ఈ యొక్క ఎరుపు దారంలో కానీ నలుపు దారంలో కానీ మెడలో కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించుకోండి. ఇది కేవలం 500 మందికి మాత్రమే ఈ గోమతి చక్రాలను తీసుకెళ్తున్నాను. కాబట్టి అందరికీ తీసుకోవడానికి బస్తాల కొద్ది వస్తాయి మాకు కాల్స్, అంటే మనకు చేయించమని అంటారు. కానీ అన్ని బస్తాలు తీసుకొని బస్తాల కొద్ది గోమతి చక్రాలను ఎక్కడ పెట్టడానికి అవకాశం లేదు. జస్ట్ ఒక చిన్న మూట తీసుకెళ్తున్నాను గోమతి చక్రాలను. ఆ మూట అమ్మవారి పాదాల దగ్గర మనం పెట్టి పూజలు జరిపించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి లక్ష్మీ కుబేర హోమం జరిపించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 5 గోమతి చక్రాలను పంపిస్తాను. ఈ 5 అనేది కూడా మంచి చక్కటి అదృష్టవంతమైనటువంటి నంబర్ అండి. ఎందుకంటే ధనాభివృద్ధి కలిగిస్తుంది, వ్యాపారాభివృద్ధి జరిగిస్తుంది, తెలివితేటలను వశపరుస్తుంది, పెంపొందిస్తుంది. ఆ బుధునికి సంబంధించిన సంఖ్య. అందుకే ప్రతి ఒక్కరికి 5 గోమతి చక్రాలను కూడా నేను పంపించడం జరుగుతుంది. ఇక మీకు తిరుగుండదండి. ఇకపోతే మీరు సంపాదించే సంపాదన అంచెలంచెలు ఎదుగుతుందండి. మీనరాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, వృశ్చిక రాశిలో జన్మించిన వారు, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు తప్పకుండా నేటి నుండి ప్రయోజకులుగా మారబోతున్నారు. వీరికి తిరుగులేని జీవితం అండి. మీరు పట్టిందల్లా బంగారం. మీ లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా మీరు ఉండగలుగుతారు. దేనికి లోటు ఉండదు. వ్యాపారంలో ఉన్నతి, ఉద్యోగంలో ఉన్నతి, చదువులో మంచి స్థాయి చదువు, మంచి సీట్లు, ర్యాంక్స్, అంటే ర్యాంకులు కొట్టడం, గవర్నమెంట్కి సంబంధించిన శాఖలలో ఉద్యోగాలు సంపాదించడం, విదేశీ ప్రయాణాలు కొనసాగించి అక్కడ ఉన్నతంగా జీవించడం, డబ్బు బాగా సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా నేటి నుండి జరగబోతున్నాయి. అవకాశం ఉంటే మీ పేరుని ఒక్కసారి 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణ స్థితిగతుల్లోకి మీ పేరును మార్పు చేసుకోవాలి. మార్పు చేసుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేయొద్దండి. కేవలం ఆ పేరును రోజు నోట్బుక్ మీద రాస్తూ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, మరి ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఈ విధంగా అన్ని రకాలుగా నేను పరిశీలన చేసి చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి వీలైతే మీ జాతక కుండలిని నాకు ఒక్కసారి పంపించండి. పంపిస్తే మీ యొక్క స్థితిగతులు అనేది కూడా నేను ఎలా ఉంది అనేది కూడా నేను చూడగలుగుతాను. దానికి అనుకూలంగా ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఆ పేరులో బలాన్ని పెంచి మీకు ఇస్తాను తప్పకుండా. కాబట్టి ఈ యొక్క 4 రాశులైనటువంటి మీనరాశి వారికి ఆల్మోస్ట్ ఇప్పుడు శని యోగం అనేది కూడా పట్టింది. అంటే శనీశ్వరుడు, అంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని నడుస్తుంది మీనరాశి వారికి. మీకు తెలుసు కదా, ఏళ్ళనాడు శని నడుస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయండి. శని ఒక విధంగా చెప్పాలంటే పగబట్టినట్టుగానే ఉంటాడు. కానీ అదే దురదృష్టము దాన్ని మనం అదృష్టంగా మార్చొచ్చు. నిజమండి, దాన్ని అదృష్టంగా మార్చొచ్చు. ఆ మార్చే శక్తికి న్యూమరాలజీకి ఉంటుందండి, ఆ నంబర్ విధానానికి ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి ఏళ్ళనాడు శని నుండి మనం విముక్తులం కావాలంటే ఫస్ట్ శనీశ్వరుని అనుగ్రహం కూడా మనకు కలగాలండి. అందుకే మనకు మే 4వ తారీఖున కూడా శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. వీలైతే ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మీనరాశి వారికి ఇది చాలా చక్కటి యోగం అండి. ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇది 30 ఏళ్ల తర్వాత శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఇది మంచి వేళా విశేషం, మంచి జరుగుతుందండి. అదేవిధంగా ధనుసు రాశి వారికి రీసెంట్గానే శనీశ్వరుడు ఆ ధనుసు రాశిని వదిలి వెళ్ళిపోయాడండి. అంటే మీకు ఏళ్ళనాడు శని నుండి బయటపడింపజేశాడు. 7.5 సంవత్సరాలు నరకం అనుభవించవచ్చు ధనుసు రాశి వారు. కష్టాల పాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, డబ్బంతా ఖర్చు అయిపోవచ్చు, రుణబాధలు కలిగి ఉండవచ్చు, ఎన్నో రకాల సమస్యలు కలగవచ్చు. ధనుసు రాశి కాస్త ఉపశమనం అనేది కూడా లభించింది. అందుకే
ఈ టైంలోనే మీరు ఏం చేయాలంటే 270 degrees నుండి 360 degrees కోణంలో మీ పేరును సరి చేసుకునే బాధ్యత మీది. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.